రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి కొంచెం పక్కకు వస్తే ఫస్ట్ ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఎందుకు మీ మీద మళ్ళా ఒక దాడి జరుగుతూ ఉంది? మరి మాటల దాడియా లేకపోతే ఒకటి రాజకీయాలల్లా ప్రజా జీవితంలోకి వచ్చినాం, అన్నిటికీ సిద్ధపడి ఉండాలి ఒకటి. రెండోది ఏంటంటే నేను నిజామాబాద్ జిల్లా వరకు వ్యక్తిగత సంబంధాలు బాగుంచుకుంటాను అన్ని పార్టీల వాళ్ళతో. మరి ఏమైంది మహేష్ కుమార్ గౌడ్తో పంచాయతీ చెప్పింది అదే అంట. నాకు మహేష్ కుమార్ కూడా చాలా క్లోజ్, నాకు అనిల్ కూడా నాకు చాలా క్లోజ్. సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, భూపతి రెడ్డి గారు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా. ఎప్పటి నుంచి అంతా ముందు నుంచా మొన్న రాజకీయాలకు వచ్చినప్పటి నుంచా? మహేష్ కుమార్ కూడా ముందు నుంచి నాకు ఇంకా క్లోజ్. అవునా? నాకు ఆల్రెడీ మీరు అడగండి ఎప్పుడైనా, నాకు ఇంతకుముందు బీఫామ్ కూడా తీసుకుని వచ్చిన దగ్గర కాంగ్రెస్ పోటీ. నాకు మంచి సంబంధాలు, నేను వ్యక్తిగత సంబంధాలు అదే చెప్తున్నాను. నేను జనరల్గా కూడా వ్యక్తిగత సంబంధాన్ని క్రాస్ చేయను. రాజకీయ సిద్ధాంతాలు అండ్ నా పార్టీ ఐడియాలజీ అంతే. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఏముంటే అదొకటి. ఒకవేళ కాంగ్రెస్ అనేది చేస్తే ప్రతిపక్షంగా మనం ఏదైనా చేయాలి, సమస్యలు మాట్లాడాలి ఇప్పుడు చెప్పినట్లు. మూడోది ఒక హిందూ భావజాలం. ఎవరు మాట్లాడతలేరు, ధైర్యం చేసి మాట్లాడితే ఏమవుతుంది? అక్బరుద్దీన్ అసదుద్దీన్ అంతగానో మాట్లాడతారు వాళ్ళ మతం గురించి, నేను ఒకరు మాట్లాడితే ఏమవుతుంది అని ఒక భావన తప్ప ఇంకొకరు మతాన్ని అవమానించడానికి కాదు. అంటే 3 సబ్జెక్టులు మాట్లాడతాను ఎప్పుడు మాట్లాడినా. వ్యక్తిగత సంబంధాలు తెలంగాణ అసెంబ్లీలో 119 మందితో మంచిగా ఉంటాను నేను. కాంగ్రెస్, కమ్యూనిస్టు, మజ్లిస్, ఎంఐఎంతో మంచి క్లోజ్ ఉంటారు నాతో. అక్కడ ఏం జరిగిందంటే అనిల్ కూడా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళిద్దరు క్రాస్ అయ్యారు అక్కడ. ఫస్ట్ క్రాస్ అయింది వాళ్ళిద్దరు. ఏదన్నా మాట్లాడచ్చు రాజకీయాలు, లేదు వాళ్ళు వచ్చిన ఒక ఏదో నందిపేటలో చిన్న మీటింగ్ పెట్టినారు సరే అని. ఆ ఇద్దరికి ఏదో ఆర్మూర్ రావాలని ఉంది. రావాలనుకున్నప్పుడు తప్పులేదు. నేనే చాలాసార్లు ఆహ్వానించాను మహేష్ కుమార్ గారు. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగండి, నీకు కూడా పరిచయం కావచ్చు. మహేష్ కుమార్ గారు నేనే చాలాసార్లు అన్నాను, ఎట్లన్నా ఆర్మూర్ వేస్తున్నావు కదా అంటే సరదాగా అంటాను. నేను ముఖ్యమంత్రి ముందు కూడా అన్నాను రేవంత్ రెడ్డితో, మహేష్ కుమార్ కూడా ఎట్లన్నా ఆర్మూర్ వస్తున్నాడు కదా, ఒక 500 కోట్ల ఇజుని కోడంగల్కి ఇచ్చినట్లు నేనే అందరి పేరు చెప్తా ఊరుకు మహేష్ కుమార్ కూడా వాళ్ళు డబ్బులు వచ్చినాయని నేను డైరెక్ట్ అన్నాను. అనిల్ కూడా అన్నాను, ఎట్లన్నా అటు సెట్ అయ్యేటట్లు లేవు, నువ్వు ఆర్మూర్కి వచ్చి అంటే ఇంత క్లోజ్నెస్ ఉన్నది మాకు. ఇంత క్లోజ్నెస్ దాని మీనింగ్. ఒకవేళ మీరు రాజకీయంగా విమర్శించవచ్చు. నేను ఒకవేళ శాసనసభ్యుడిగా నేను తప్పు చేసిన, అవినీతి చేసిన, ఏదైనా ఇప్పుడు మీరు అన్న 5-6 పదాలు అక్రమం చేసిన, ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళని బెదిరించిన, అక్రమ కేసులు పెట్టినా, లేకపోతే ఇంకేదైనా చేసిన, ఒక రాజకీయ నాయకుడు చేసిన ఏమేమి అవన్నీ మీరు ఏదైతే ఆరోపించవచ్చు. కానీ అక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారంటే ఒక్కసారి ఎమ్మెల్యే అన్నాడు. ఒక్కసారికి ఎమ్మెల్యే అని కాదా? మరి తప్ప? నేను అదే అన్నాను. తప్పే, నేను అదే అన్నాను. నేను ఒక్కసారి ఎమ్మెల్యే అయితే అయినా, చెప్పింది నేను అదే అన్నాను. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే అయినా నేను కరెక్టే, నేను అనేది అయినా తప్ప అంటలేను. మహేష్ కుమార్ కూడా అయితే రాయలేను నా రాతని. మీరు 2 సార్లు అయితే ఒక్కసారి అంటే తప్పు కాదు, అయింది ఒక్కసారి కాబట్టి అట్లా లేదండి. ఒక్కసారి ఒకసారి ఉండే ఎమ్మెల్యే అని అన్నట్లు ఒక సెటరికల్గా ఒక అవమానకరంగా మాట్లాడాడు. ఇంకా చాలా పెద్ద ఉంది అది సబ్జెక్ట్. విన్నా. ఒక్కసారికి ఎమ్మెల్యే అంటే నేను నిజమే, నేను ఒక్కసారే ఎమ్మెల్యే, 3 నెలలు వచ్చినా ప్రజలు ఆశీర్వదించారు. నేను ఒక్కసారి అయినా నేను. కానీ 35 ఏళ్ళలో మీరు ఎప్పుడయ్యారు? నేను అడిగింది అంతే, అంతకుమించి ఆ ప్రశ్ననే ఇచ్చిన. రెండోది ఏంటంటే మీకు ఏదైనా మీ స్థాయి పెద్దది ఉంటే మనం జిల్లా గురించి కొట్లాడండి. నేనేం పెద్ద నా వ్యక్తిగతంగా నాకు ఏం ఇవ్వమని అనలేదు అక్కడ. నాకు ఏదైనా ఫైర్ అవైల్ చేసి నా ఫైళ్ళు ఉన్నాయి క్లియర్ ఏమని ఇవ్వని అనలేదు. ఇంతవరకు మీరు ఎక్కడైనా కూడా ఏ మంత్రిని కూడా రాకేష్ రెడ్డి వచ్చి ఎప్పుడైనా మీకు సొంత పని గురించి వచ్చిండాలి. నేను అన్నది ఏంటంటే మహేష్ కుమార్ కొన్ని ఇక్కడ ఈరోజు జిల్లా నిజంగా కూడా ఉమ్మడి జిల్లాలో మంత్రి పదవి నష్టపోయాను. మీ మీద నమ్మకం లేకనో లేకపోతే మీ కెపాసిటీ సార్ లేకనో ఈ దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి నిజామాబాద్ జిల్లా వారిని చౌటలుగా చూస్తున్నాడు. నేను బహిరంగంగా అన్నా, అసెంబ్లీలో అన్నా, దేనికన్నా రేవంత్ రెడ్డితో కూడా నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను. ఎందుకంటే ఉమ్మడి జిల్లా ఇది మరి కామారెడ్డి నిజామాబాద్. ఒక మంత్రి పదవి కూడా లేదు. ఖమ్మంకు 3 మంత్రులు ఇచ్చిండ్రు, నల్గొండకి ఇచ్చిండ్రు, మహబూబ్నగర్కి ఇచ్చిండ్రు. మేమేం పాపం చేసినామని నేను ఒకటి. రెండోది ఇంతవరకు కూడా నిజామాబాద్ జిల్లా రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని రకాలుగా వెనుకబడిపోయింది. మంత్రివర్గంతో పాటు నిధులు ఈవెన్ సింగిల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను చెప్పిన ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన, సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చిన, మహేష్ కుమార్ తీసుకొచ్చిన. 1600 కోట్లు ఖమ్మంకి ఇచ్చారు ఆమెలో, మాకు 535 కోట్లు. నేను ఇదేంది ఇంత దారుణం అయితే మీరు ఎట్లా? నేను అన్నది ఆ రోజు కూడా జక్రంపల్లి ఎయిర్పోర్ట్ రాజశేఖర్ రెడ్డి గారు, ఇది నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మహేష్ కుమార్ ఉన్నప్పుడు మాట్లాడాను. నేను అసలు ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా? ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ వస్తున్నది, వరంగల్కి వస్తున్నది, రాని జక్రంపల్లి ఎయిర్పోర్ట్ ఇప్పుడు కాదండి, అది మాకు నిజామాబాద్ ఎయిర్పోర్టు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డిక్లేర్ చేసి నేను కేంద్ర మంత్రితో కూడా మాట్లాడి లెటర్ ఇచ్చిన రామనాయుడికి. ఇప్పుడు మా ప్రజలకు కావాలి కదా, ఎయిర్పోర్ట్స్ కావాలా, రెండోది రోడ్స్ కావాలా, పరిశ్రమలు కావాలా. అదేంటి పామ్ ఆయిల్ పరిశ్రమ ఇండస్ట్రీ పెట్టడానికి వచ్చారు కదా, కోడంగల్ తీసుకుపోతున్నారు. ఆడ ఇంతవరకు పామ్ ఆయిల్ చెట్లే పెట్టలేదు.
మేమన్నా నిజామాబాద్ జిల్లాలో 8,000 ఎకరాలలో పెట్టినాము, ఫామ్ ఆయిల్ కోతకు వచ్చింది. నిర్మల్ జిల్లాలో 7,800 ఎకరాలు అయింది, సుమారు 16,000 ఎకరాలు అయింది. నరేష్ తెలాల కొద్దిగా మాట్లాడేటప్పుడు రాజకీయాలు ఉంటుంటాం పోతామండి. 16,000 ఎకరాలు మా ఫామ్ ఆయిల్ అయిందండి. గెలలు గిట్లా వస్తున్నాయి, సిద్దిపేటకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వేస్తున్నారు, తీసుకుపోతున్నారు, ట్రాన్స్పోర్ట్లో పాడవుతున్నాయి, రేటు తగ్గిస్తున్నారు. వచ్చారు అది కొడంగల్ తీసుకుపోయిందండి. ఇంతవరకు మొక్కను పెట్టలేదండి. మీరు ఉండి ఏం చేస్తున్నారు? ఒక ఇండస్ట్రీస్ దేరు లక్కంపల్లి సెజ్లో మీరు అసెంబ్లీలో చూడండి, ఇప్పటికి ఎన్నిసార్లు మాట్లాడినా. ఉత్తర తెలంగాణలో ఒక్క స్పెషల్ ఏమి చూడండి, అంటే మేము ఎప్పుడు ఈ గల్పులకు పోయి సావాలి, ఇక బీడీలు చేసే క్యాన్సర్ల పాలు కావాలా మేము? రాజకీయం ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడండి, ఏమైనా కొట్టాడు. అదైతే దారుణం. ప్రజా సమస్యలు అయితే ప్రజా సమస్యలకు అందరం ఒకటి కదా. నేను అడుగుతున్నా వీళ్ళని ఎన్నిసార్లు అడిగాను, చూసినాం అసెంబ్లీలో చాలాసార్లు. నిన్ను మీకు అసెంబ్లీలో తక్కువ, నేను బయట రాజకీయాలు మాట్లాడినా అసెంబ్లీలో మాత్రం మీరు పక్క ప్రజా సమస్య అయితే లేవనెత్తకుండా ఇప్పుడు మరి నిజామాబాద్ జిల్లాలో మాకు ఏమున్నదండి? నిజాం సాగర్ కెనాల్ 100 సంవత్సరాలు అయింది, కూడుకపోయినాయండి, కాలువలు కూడుకపోయినాయి, కబ్జా అయిపోయినాయి. అసలు ఇంకా ఎట్లా అండి అసలు? వీడేమో కాళేశ్వరం అని గత ప్రభుత్వం 94,000 కోట్లు ఇటు తీసుకుపోయింది. పాలమూరు రంగారెడ్డి ఏమో 84,000 కోట్లు వాళ్ళు తీసుకుపోతున్నారు. మాకు 2,000 కోట్లు ఇవ్వను. నేను 2,000 కోట్లు నేను తెలంగాణ అసెంబ్లీలో అడిగిన. కాలువలన్నీ కొద్దిగా ఆధునీకరించి స్ట్రెంథనింగ్ చేసి క్లియర్ చేసి ఎక్కడ కబ్జాలకు గురైతే మళ్ళీ రీస్ట్రెంథనింగ్ చేసి మళ్ళీ ఒక 40 సంవత్సరాల వరకు ఏదైతే భవిష్యత్ తరాలు ఉంటాయో బతుకుతారన్నా అని చెప్పిన. అసెంబ్లీలో చెప్పిన బయట ఓటు పట్టించుకోడు.